శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అఖండమండలాకారం వ్యాప్తం येन చరాచరం తత్పదం దర్శితం येन తస్మై శ్రీ గురవే నమః. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వందే పరబ్రహ్మ చిదాత్మకం సద్వందే గురుం శాంతముమేషమీశం వందే శివానంద గురు ప్రవీరం వందే సదా జ్ఞానపి వందనీయాన్ అనంత సుఖదాతార అఖండానంద విగ్రహం దయాళుమతి సంతుష్టం వందేహం మమ సద్గురం రాగాదిరోగాన్ సతతానుషక్త నశేషకాయ ప్రవృతానశేషాన్ ఔత్సుక్యమోహారతిదాన్ జిఘాన యః పూర్వవైద్యాయ నమోస్తు తస్మై యః పూర్వవైద్యాయ నమోస్తు తస్మై. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వశిష్ఠ గీత వైరాగ్య ప్రతిపాదనలో రాగవ విషాద వర్ణనంలో మోహ నివృత్తి ప్రశ్నము అనే దాని గురించి ఈరోజు చెప్పుకోబోతున్నాం. శ్రీరాముడు చెప్తూ, ఓ సాధు, తుచ్చమైనటువంటి దృశ్య విషయము కానిదియు జనన మరణాది ఆయాస రహితమును దేహాది ఉపాధి శూన్యమును భ్రమవర్జితమును శోకరహితమైనటువంటి విశ్రాంతి స్థానం ఏదో నాకు తెలియజేయమని వశిష్ఠుల వారిని ప్రార్థిస్తూ శ్రీరాముడు ఇలా అంటున్నాడు, ఓ సాధు, తుచ్చమైనటువంటి దృశ్య విషయము కానిది అంటే అది దృశ్యము కాకూడదు, జనన మరణాది ఆయాసరహితము, జననము మరణము లేనటువంటిది, దేహాది ఉపాధి శూన్యము అంటే దేహము ఇచ్ఛాలతో కూడినటువంటి ఉపాధి ఏదైతే ఉందో అది శూన్యం అంటే అది లేనిది, ఇటువంటి భ్రమవర్జితమైనటువంటి శోకరహితమైనటువంటి విశ్రాంతి స్థానం ఏదైనా ఉంటే అది నాకు తెలియచేయండి. కనుక ఇది మనము బయట యాదృచ్ఛికంగా అనుకునేటువంటి తుచ్చమైన విషయాలతో సంబంధం లేనిదై ఉండాలి, నిరవధికమైనటువంటి శాంతి స్థానం అయి ఉండాలి. అటువంటి శాంతి ఏదైనా ఉంటే నాకు తెలియచెప్పమని అడుగుతూ, వ్యవహార పరులను సర్వకర్మ నిరతులను అయ్యి జనకాది సుజనులు శ్రేష్టత్వమును ఎట్లు బడసరి. కావున అప్పటికే జనక మహారాజు యొక్క గొప్పతనము అందరికీ వెల్లడయ్యి ఉన్నది. కావున ఆయన ఏమంటున్నారు, వ్యవహార పరులై ఉండి కూడా సర్వకర్మ నిరుద్ధులై ఎల్లప్పుడూ కూడా కర్మాచరణలో తత్పరులై ఉంటూ కూడా జనకాది సుజనులు అంటే ఆ సజ్జనులు మరి ఏ విధంగా శ్రేష్టత్వాన్ని పొందగలిగారు? అటువంటి వారు అన్ని కార్యకలాపాల్లో మునిగి తేలుతూ చక్రవర్తి పదవిని అనుభవిస్తూ కూడా మరి ఏ విధంగా వాళ్ళు శ్రేష్టత్వాన్ని అంటే ఆత్మ సాక్షాత్కార స్థితిని అందుకోగలిగేరు వారు అని చెప్పి శ్రీరాముడు ప్రశ్నిస్తూ, మాన్యుడా, ఈ సంసార పంకము నానా విధముల అంగములనంటిను మనుజుడు ఎట్లు దాని వలన లిప్తుడు కాకుండా ఉండగలడు. కావున ఈ సంసారం అనేటువంటి పంకం అంటే బురద, ఇది ఒక బురద లాంటిది. ఇందు దిగితే తప్పకుండా అది అంటి తీరుతుంది. అయితే సంసారం అంటే ఏమిటి? మనసుతో ఈ యొక్క భౌతికముతో పెట్టుకునే సంబంధం ఏదైనా సరే అది సంసారం అని చెప్పబడుతుంది. కనుక అది ఎవరైనా సరే ఇతరత్ర విషయాలతో కానీ వ్యక్తులతో కానీ వస్తువులతో కానీ ఏ విధంగా అయినప్పటికీ కూడా మనసుతో అది సత్యమని నమ్మి భౌతిక ప్రపంచంలో మనం పెట్టుకునే సంబంధాలన్నీ కూడా సంసారంలోనికి వస్తాయి. కావున ఈ సంసారం అనేటువంటి బురద, ఈ పంకము నానా విధముల అంగములంటేను కనుక ఏ విధంగా దీంట్లోకి వెళ్ళినప్పటికీ కూడా సక్తత కలిగి ఉండి వ్యవహారంలో దిగితే తప్పకుండా ఆ బురద అంటే తీరుతుంది.
అంటే ఆ బంధనాలు కలిగే తీరుతాయి. ఇక్కడ బురద అంటే బంధనం అని చెప్పుకోవాలి. ఈ కర్మ బంధనాలు అనేవి వాడిని ఏ విధంగా అయినప్పటికీ కూడా చుట్టుముట్టేస్తాయి. కావున మనుజుడు ఎట్లు దాని వలన లిప్తుడు కాకుండా ఉండగలడు. దాన్ని వదిలించుకోవాలనే ప్రయత్నము ఏమాత్రం వివేకం ఉన్నప్పుడు మానవుడైనా సరే ప్రయత్నించి తీరుతాడు. వివేకవంతుడైతే ఇది నన్ను పట్టి పీడిస్తుంది కనుక దీన్ని ఏ రకంగా మనం వదిలించుకోగలము, దానికి తగిన ఉపాయం ఏమై ఉన్నది అని తప్పకుండా ఆలోచన చేస్తాడు మనుజుడే పుట్టినవాడు. కావున శ్రీరాముడు ఈ విధంగా ప్రశ్నిస్తూ, మిమ్ము బోలు జీవన్ముక్త మహాశైలు ఎట్టి దృష్టిని అవలంబించి ఈ సంసార క్షేత్రమున సంచరించుచున్నారు. కావున ఓ మహాత్మా, నా ముందున్నటువంటి మీరు మహానుభావులు. ఎందుకంటే అక్కడ వశిష్ఠుల వారు ఉన్నారు, విశ్వామిత్రుడు ఉన్నాడు. విశ్వామిత్రుడు ఒకప్పుడు అతను కూడా రాజపుత్రుడే, రాజు అయి ఉండి కూడా సత్యం తెలుసుకున్నవాడే సర్వము త్యాగం చేసి ఋషిత్వాన్ని అందుకున్నటువంటి వాడు తపస్సుతోటి. కావున మిమ్ము బోలినటువంటి జీవన్ముక్తులు అన్నారు. మీ వంటి మహానుభావులు, మీ వంటి మహాశయులు ఏ విధమైన దృష్టిని అనుసరించి అవలంబించి ఈ సంసార క్షేత్రమున సంచరిస్తున్నారు, ఏ విధంగా మీరు దీన్ని దాటగలిగారు, ఏ విధమైన భావనతో కూడుకుని ఈ సంసార క్షేత్రంలో సంచారం చేస్తున్నారని తిరుగుతున్నారు. ఇంకా మా వంటి వారి మధ్యలో ఉన్నారు, మీరు వ్యవహారంలోనే ఉన్నారు, కానీ దాన్ని అంటకుండా జీవిస్తున్నారు. ఎలా ఉండగలుగుతున్నారు మీరు, ఏ విధమైన భావన కలిగి ఉంటున్నారు మీరు, మీ వంటి జీవన్ముక్తులకు ఉండేటువంటి స్థితి ఏమై ఉన్నది అని శ్రీరాముడు ప్రశ్నిస్తూ, విషయములనే సర్పములు భయము కలగజేయుటకే జనులను లోపింపచేస్తున్నవి. క్షణభంగురములైనటువంటి సాంసారిక ఐశ్వర్యములు శ్రేష్టత్వమును ఎట్లు పొందును, శుభకరములు ఎట్లవుతాయి. కావున విషయములనేటువంటివి సర్పములు ఇవి. ఈ సర్పముల్ని తాకితే తప్పకుండా కాటేస్తాయి. అదే విధముగా ఈ విషయాల్లోనికి మనం పోయామంటే అవి తప్పకుండా ఆ భయమును కలగజేయటకై జనులను లోభాల పాలు చేస్తున్నాయి, లోభత్వాన్ని కలిగిస్తే ఈ విషయాలు. ఏదో విధంగా దీన్ని పొందాలి, ఇది నాకే సొంతంగా ఉంచుకోవాలి అనేటువంటి ఒక రకమైన స్వార్థాన్ని నింపుతాయి ఈ విషయాలు. క్షణభంగురములైనటువంటి సాంసారిక ఐశ్వర్యములు ఎప్పటికీ శ్రేష్టత్వాన్ని పొందలేవు. ఇవన్నీ కూడా ఈ అంతర్లీనంగా ఈ సాంసారిక వైభవాలు ఎంత గొప్పగా ఉన్నప్పటికీ కూడా వాటిల్లో ఇమిడి ఉన్నది ఏమిటి అది అంటే క్షణభంగురత్వం. అంటే క్షణములో మాయమైపోతాయి. ఉన్నాయి అనుకున్నవి కొంతకాలానికో, కొన్ని రోజులకో, లేదా కొన్ని గంటలకో మొత్తానికి నశించి తీరుతాయి, లేకుండా అయిపోతాయి. ఈ క్షణభంగురత్వంతో కూడినటువంటి ఈ సాంసారిక ఐశ్వర్యములు మనుషునికి ఏ విధమైన శ్రేష్టత్వాన్ని కలిగించగలవు. వీటినే పట్టుకుని ఉన్నవాడెవ్వడూ కూడా శ్రేష్ఠుడుగా అవ్వలేడు మనుషుడు. కావున దీంట్లో ఉన్న క్షణభంగురత్వాన్ని గుర్తించి ఎవడైతే వైరాగ్యపూరితుడై వీటిని త్యజించి అంటే మనసుతో విడిచిపెట్టి తన యొక్క ఆత్మస్థితిని అందుకుంటాడో వాడే శ్రేష్ఠుడు అనబడతాడు మనుషుల్లో. కావున అజ్ఞానం అనే ఏనుగు వలన తెలకబడి మురికి అయినటువంటి బుద్ధి అనే సరోవరము ఏ విధముగా అత్యంత నిర్మలత్వాన్ని పొందగలదు. ఇక్కడ బుద్ధిని ఒక సరోవరంతో పోల్చారు. కానీ సరోవరంలో నీళ్లు ఎలా ఉన్నాయండి అంటే ప్రశాంతంగానూ లేవు, స్వచ్ఛంగానూ లేవు. ఎందువల్ల లేవు అంటే ఏనుగు వల్ల అవి కెలకబడ్డాయి అన్నారు. ఏమి ఏనుగండి అంటే అజ్ఞానం అనే ఏనుగు వల్ల ఈ బుద్ధి అనే సరోవరం అంతా కూడా కెలికి వేయబడుతుంది నిరంతరం మనుషుడికి. నిరంతరము కూడా అజ్ఞానం ఏమిటి, ఈ ప్రాపంచిక విషయాలే సత్యం అనే నమ్మకమే అజ్ఞానం అంటే. ఈ కంటితో కనిపించేటువంటి దృశ్యమే సత్యమని మనం ఎవరమైతే నమ్మి ఉన్నామో అదే మన అజ్ఞాన పాలు చేస్తుంది. ఎందుకంటే అసత్యాన్ని సత్యమనే భ్రమలో ఉన్నాం కనుక మనం తప్పుడు మార్గంలో వెళ్ళిపోతూ ఉంటాం. జ్ఞాన మార్గం కాదది. కావున ఈ అజ్ఞానం అనే ఏనుగే బుద్ధి అనే సరోవరంలో కెలికి వేయబడుతుంది. నిరంతరం అది మనల్ని అటు ఇటు ఇటు తిప్పుతూ ఆ బుద్ధిని స్థిరంగా ఉండనివ్వదు. ఆ విధంగా తయారైనప్పుడు ఆ సరోవరమున ఏ విధముగా మళ్ళీ అత్యంత నిర్మలత్వం అనేది చేకూరుతుంది. అలా అపవిత్రమైపోయినటువంటి ఆ బుద్ధి, కెలికి వేయబడినటువంటి ఆ బుద్ధి మళ్ళీ నిర్మలత్వాన్ని పొందాలంటే ఏమి చెయ్యాలి
ఏ విధమైన ఉపాయం చేత బుద్ధి మళ్ళీ నిర్మలత్వాన్ని పొందగలుగుతుంది అని శ్రీరాముడు ప్రశ్న. మనుజుడు సంసార వ్యవహారములందు పాల్గొనుచున్నను తామరాకునందున నీటి బొట్టు వలె నిర్లిప్తుడై ఉండగలిగేటువంటి ఉపాయం ఏదైనా ఉన్నదా? ప్రశ్నలోనే సమాధానం కూడా చెప్పారు. ఎందుకంటే అప్పటికే శ్రీరాముడు వివేకి అయి ఉన్నాడు. కావున ఏమన్నాడు? మనుజుడు సంసార వ్యవహారములందు పాల్గొనుచున్నప్పటికీ కూడా, అన్ని క్రియల మధ్య ఉన్న వాడే ఉన్నప్పటికీ కూడా, తామరాకు ఎలా అయితే నీటిలో ఉండి ఆ నీటినే అంటకుండా ఉంటుందో ఆ విధముగా ఈ సంసార మధ్యములో ఉండి కూడా నిర్లిప్తుడై ఉండడానికి ఏమైనా ఉపాయం ఉన్నదా? అటువంటి ఉపాయం ఉంటే నాకు తెలియజేయండి అని ప్రశ్నిస్తూ, ఈ సమస్త జగత్తుని అంతర్దృష్టిచే ఆత్మగాను బహిర్దృష్టిచే తృణతుల్యముగాను కాంచుచు మనసుచే కామాది వృత్తులను స్పృశింపక ఈ విధమున మనుజుడు ఉత్తమత్వమును ఎట్లు పొందగలడు? ఏమన్నాడు? ఈ సమస్త జగత్తుని కూడా ఆత్మదృష్టి చేత ఆత్మగా వీక్షించి, బహిర్దృష్టి చేత తృణతుల్యముగా గాంచుచు, అంటే తుచ్చము, విలువ లేనిదనమాట. బహిర్దృష్టి చేత తుచ్చముగా గాంచుచు మనసుచే కామాది వికార వృత్తులను స్పృశింపక, ఎవడైతే ఏ మనుజుడైతే ఉత్తమత్వమును ఎలా పొందుతాడో ఆయనకి ఎరిగిరా. ఈ ప్రశ్నలో ఆయన ఎంతో సుగూఢమైనటువంటి సమాధానం ఇమిడ్చి చెప్తున్నారు. దీన్ని బట్టి శ్రీరాముడి యొక్క తత్వజ్ఞానం మనం అర్థం చేసుకోవాలి. ఏమన్నారు? జగత్తు అంతర్దృష్టి చేత ఆత్మగా వీక్షించగలిగి ఉండాలి. ఎందుకంటే ఈ సమస్త జగత్తు కూడా ఆత్మ చేతే నింపబడి ఉన్నది. అంటే భగవంతుని యొక్క ఉనికి చేతనే ఈ సమస్తమైనటువంటి ఈ బ్రహ్మాండమంతరికి కూడా ఆధారం ఆ ఉనికి. పరమాత్మ యొక్క శక్తియే అంతరంగా దీనికి అంతటికి కూడా ఆధారమై ఉన్నది. లోపల మణిమాలయందు దారము ఎలా అయితే ఇమ్మడి ఉంటుందో, కూర్చోబడుతుంటుందో, అదే విధముగా ఈ సమస్త బ్రహ్మాండములో కనిపించే సమస్త దృశ్యాలు కూడా అది ఇది అని కాకుండా చరాచరములు, కదిలేవి కదలలేవి, కదిలే ప్రాణులు ఉన్నాయి, కదలలేనటువంటి స్తబ్దతగా ఉండేటువంటి మరి పర్వతాలు ఇత్యాదివన్నీ కూడా అక్షరములు కదలకుండా ఉంటాయి. కానీ వీటన్నింటిలో కూడా శక్తి ప్రవాహం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా ఒకే శక్తి ప్రవాహం చేత ఇవన్నీ కూడా నడుస్తూ వీటి యొక్క క్రియాకలాపాలన్నీ జరుగుతూ ఉంటాయి, ఉనికిని కలిగి ఉంటాయి. అది లేనిపోతే, లోపల కనుక ఆ తత్వం లేకపోతే, ఆ శక్తి లేకపోతే అవన్నీ తమ ఉనికిని కోల్పోతాయి. అంటే వాటికి విలువ లేకుండా అయిపోతుంది. కనుక దేంట్లో అయితే ఏదైతే ప్రధానంగా చెప్పబడుతుందో అది ఉండటం వల్లే ఆ వస్తువుకి ఆ విలువ చేకూరింది. అది ఉండడం వల్లే, ఆ గుణం ఉండడం వల్ల ఆ వ్యక్తికి ఆ యొక్క శ్రేష్టత్వం వచ్చింది అన్నాం అనుకోండి. ఆ శ్రేష్టత్వం కలిగించడానికి ఏదైతే కారణమయ్యిందో అదే భగవంతుడండి. ఇది ప్రతి ఒక్కరిలోనూ, ప్రతి ఒక్క విషయంలోనూ, ప్రతి ఒక్క వస్తువులోనూ అంతర్లీనంగా దాగి ఉండే సత్యం అండి. దీన్ని గుర్తించగలిగి ఉండాలి. వాడు ఎటువంటి వాడైనా, పండితుడైనా పామరుడైనా, ఎవరిలో అయినా సరే ఒకే శక్తి పనిచేస్తుంది అంతర్లీనంగా. వాళ్ళలో ఉండే ఆ నిపుణత్వమే భగవంతుడు. ఎవరికి ఉండే నిపుణత్వాలు వాళ్ళకు ఉంటాయి. కావున ఆ నిపుణత్వ శక్తిని గుర్తించి అంతరంగా ఉండే పరమాత్మని ఎవడైతే దర్శిస్తాడో, అన్నిట్లోనూ మట్టి, రాయి, బంగారము వీటన్నిటిని సమంగా చూడగలిగిన వాడే పండితుడు అని చెప్పింది భగవద్గీతలో భగవానుడు చెప్పిన వాక్యం ఇది. అంటే మట్టి, రాయి, బంగారము చూడడానికి వేరువేరుగా ఉంటాయి. వాటికి విలువ మానవుడు కనిపెట్టాడు. ఎందుకంటే ఎక్కువగా దొరుకుతుంది కనుక మట్టికి, రాయికి తక్కువ విలువ, తక్కువగా దొరుకుతుంది కనుక బంగారానికి ఎక్కువ విలువ పెట్టాడు. అంతే తప్ప ఈ మూడింటిని పోనీ మనం ఏమైనా సృష్టించగలమా? ఎవరైనా, ఏ మనిషి అయినా అంటే బంగారాన్ని తయారు చేయలేని వాడు, అంటే బంగారం కూడా మట్టిలో నుంచి వచ్చిందండి. మట్టిని తయారు చేయగలవా? ఎవ్వరి వల్ల కాదండి. మట్టి భగవంతుని సృష్టి. ఉన్న మట్టిని ఉపయోగించి నువ్వు ఎన్నో చేసుకోవచ్చు, కానీ మూలాన్ని మాత్రం మార్చలేదు. అలాగే ఒకే నీటితో నువ్వు ఎన్నైనా లాభాలు పొందొచ్చు, కానీ నీటిని సృష్టించిన వాడెవడు? భగవంతుడే. ఎక్కడో అట్టడుగున ఉన్న నీటిని నువ్వు పైకి తీసుకొచ్చి ఎన్నైనా ఉపయోగాలు చేసుకోవచ్చు, కానీ అక్కడ నీరు పెట్టిన వాడెవడు? ఇదే పరమాత్మ సృష్టి అండి.
కనుక వీటన్నింటికి ఆధారంగా ఏది నడుస్తుందో ఆ శక్తియే భగవంతుడు. అలాగే మన దేహము లోపల మన యొక్క ఎన్ని అవయవాలు పనిచేయటానికి, ఇంద్రియాలు పనిచేయటానికి అన్నిటికీ కూడా ఒక శక్తి ఆధారంగా ఉంది. ఆ శక్తి లేకపోతే ఈ దేహానికి విలువ లేదు. ఈ ఇంద్రియాలు పడిపోతే, అన్నీ పడిపోతే ఆ మనిషికి ఉన్నటువంటి విలువలన్నీ కూడా అడుగంటిపోతాయి, అంటే లేకుండా అయిపోతాయి. ఆ దేహము మనిషి అనుకున్నాం కనుక. కానీ ఎవరైతే ఈ యొక్క సమస్త జగత్తులో కూడా అంతర్దృష్టి చేత ఆత్మని ఈ విధంగా దర్శించగలుగుతాడు. ఎవరిని చూసినా, దేన్ని చూసినా, ఎప్పుడు చూసినా ఉన్నది ఒక ఆత్మయే అనే సత్యాన్ని గుర్తించి వ్యవహరిస్తాడో వాడండి గొప్పవాడు. కనుక అంతర్దృష్టి చేత దీన్ని ఆత్మగా చూసి గౌరవిస్తాడు, గుర్తిస్తాడు, భక్తితో ఉంటాడు. కానీ బహిర్దృష్టికి ఎలా చూస్తాడు? ఈ యొక్క కనిపించే దృశ్యాలు ఇవన్నీ కూడా తుచ్చముగా వాంచుతూ ఉంటాడు. ఎందుకంటే తృణతుల్యం, ఇవన్నీ నాశనత్వాన్ని పొందేవి. అంటే రూపాలన్నీ కూడా నశించిపోయేవి. ఏ రూపంతో ఉన్నప్పటికీ కూడా ఆకృతులన్నీ కూడా అడుగంటిపోయేవి, నశించిపోయేవి. కనుక ఆకృతికి ఎవడు విలువ ఇవ్వడు జ్ఞాని అయితే కనుక. ఆకృతిని తుచ్చంగా చూస్తాడు, రూపాన్ని తుచ్చంగా చూస్తాడు. కనుక దాని పట్ల భావన ఉంచడు. మరి దేని పట్ల భావన ఉంచుతాడు? ఏ రూపములైనప్పటికీ కూడా, ఏ వస్తువులైనప్పటికీ కూడా అంతర్లీనంగా దాగి ఉన్న దైవం పట్ల దృష్టి పెడతాడు, పరమాత్మ శక్తి పట్ల దృష్టి పెడతాడు. ఈ విధంగా ఎవరైతే కాంచగలుగుతారో, కాంచుచు ఇంకెలా ఉంటాడు వాడు? మనసు చే కామాది వృత్తులను స్పృశింపక, మనసు చేత కోరికల పాలు పడకుండా కామాది వృత్తులు స్పృశింపక ఎవరైతే ఈ విధంగా ఉండగలుగుతాడో వాడు ఉత్తముడవుతాడు. అటువంటి ఉత్తముడుగా చెప్పబడేవారు ఉత్తమత్వము ఎట్లు పొందగలుగుతాడు? ఈ స్థితిని పొందాలంటే ఏం చెయ్యాలి? ఒక సామాన్య మానవుడుగా ఉన్న వాడికి ఈ ఈ యొక్క స్థితి అనుభవానికి రావాలంటే వాడు పొందవలసిందేమిటి? వారి భావన ఎట్లా మారాలి అని శ్రీరాముడు ఎవరి కోసం ప్రశ్నిస్తున్నాడు అంటే, దీన్ని బట్టి అర్థం చేసుకుంటే రాముడి కోసం కాదండి ఇది. ఈ ప్రశ్న ఆయన వేశారు అంటే ఆయనకున్న తాత్విక దృష్టి మనకు అర్థమవుతూనే ఉన్నది. ఆయనకి ప్రత్యేకమైన ప్రబోధం అవసరం లేదు చెప్పాలంటే. చాలా దగ్గరలో తత్వాన్ని అర్థం చేసుకోగలిగే శక్తి కలిగి ఉన్న ఆయన. కానీ లోకాన్ని దృష్టిలో పెట్టుకుని, సామాన్య జనం దృష్టిలో పెట్టుకునే ఇటువంటి ప్రశ్నలు వేస్తున్నాడు. ఆనాడు అర్జునుడి ప్రశ్న ఎలా అయితే సాధక లోకానికి ఉపయోగపడిందో, అదే విధముగా శ్రీరాముడి ప్రశ్న కూడా సాధకుడి గురించి, ఇక్కడ సాధకుడి కోసమే ఉపయోగపడుతుంది. అజ్ఞాన సముద్రమును దాటినటువంటి ఏ మహాత్మని ఆచరణను అనుసరించినచో జనులు దుఃఖము నుండి తప్పించుకోగలుగుతారు. ఎందుకంటే మహనీయులు పోయిన దారి ఏదో దాన్ని పలువురు ఆచరిస్తారు అని ఒక సామెత ఉందండి. కావున ఆ మహనీయులు ఎప్పుడూ కూడా చాలా తగుమాత్రము జాగ్రత్త వహిస్తూ కార్యాచరణ పరులై ఉండాలి అన్నారు. కావున ఎవరైతే మహాత్ములైతే అజ్ఞాన సముద్రమును దాటినటువంటి వారై ఉంటారో వారు చేస్తున్న ఆచరణ ఎలా ఉంటుంది? ఆ వారు చేస్తున్న ఆచరణ అనుసరించినటువంటి జనులు ఏ విధంగా దుఃఖాన్ని నుంచి తప్పించుకోగలుగుతారు? ఎందుకంటే మహనీయులు అంటే ఎవరండి అంటే జ్ఞానంతో ఉన్నవాళ్ళే మహనీయులు, సత్యాన్ని గ్రహించిన వాళ్ళే మహానుభావులు. కనుక సత్యదృష్టితో ఉండి సత్యమైన ఆత్మని గ్రహించి తానైన ఆత్మను తనలో తానే అనుభవిస్తూ వ్యవహారంలో ఉంటారు. కావున వారి ఆచరణ ఎలా ఉంటుందో చెప్పమంటున్నాడు శ్రీరాముడు. ఈ ప్రపంచమున గ్రహింపదగినదేది, త్యజింపదగినదేది, విడిచిపెట్టదగినదేది, అంటే తీసుకోవలసింది ఏంటి, వదిలేయవలసినదేంటి? చంచలముగు చిత్తమును పర్వతం వలె స్థిరమునర్చుకే. అంటే ఏం చెప్పారు? నెమలి ఈక కొన చూడండి, నెమలి ఈక కొద్దిపాటి గాలికైనా సరే చలిస్తూ ఉంటుంది. దానికి స్థిరత్వం ఉండదు, ఎక్కడా కూడా అది చపలత్వంతో ఉంటుంది. అంత చపలత్వం కంటే కూడా మనసు ఇంకా చపలత్వంతో ఉంటుంది. ఇంత చపలత్వం కలిగిన ఈ మనస్సుని స్థిరంగా, పర్వతం అంత స్థిరంగా నిలపడం ఎలా? అంత చపలత్వం కలిగిన మనసును తీసుకొచ్చి కదలకుండా నిలిచిపోయిన పర్వతం మార్చి ఎలా నిలపగలుగుతాము? ఎందుకంటే అంత స్థిరత్వము సాధిస్తేనే భగవంతుని యొక్క అనుభూతి అండి. ఎవరి మనసు అయితే ఈ విధంగా కదలనటువంటి స్థితిలో నిలపగలుగుతారు, నిశ్చల స్థితిలో ఉంచుకోగలుగుతాము,
వాడికి పరమాత్మ యొక్క అనుభవం. ఆ నిశ్చలత్వంలోనే పరమాత్మ స్థితి మీకు ప్రస్ఫుటమవుతుంది. అప్పుడు తానే దైవం అనే సత్యాన్ని గ్రహించుకోగలుగుతాడు. కావున అలా అంత చంచలంగా ఉన్న మనసు ఇంత స్థిరత్వాన్ని పొందడం ఎట్లా? దీనికి ఉపాయం ఏమై ఉన్నది చెప్పమని ప్రశ్నించాడు. లెక్కలేనన్ని బాధలు కలిగించి సంసారము అనే విష్ణూచి వ్యాధి ఏ పవిత్ర మంత్రం వలన ఉపశమించగలదు? లెక్కలేనన్ని బాధల్ని కలిగిస్తుందట. ఏమిటి? ఈ సంసారం అనే విషూచి వ్యాధి, ఒక విషంతో కూడినటువంటి సూది లాంటి విషూచి. ఆ వ్యాధి ఏ పవిత్ర మంత్రము చేత ఉపశమిస్తుందో చెప్పండి. ఏ విధంగా దీని నుంచి మనం బయటపడగలుగుతాము? మీరు తత్వజ్ఞులు అగుటం చేసి నేను పరిపూర్ణత్వమును పొందులాగునను మరల దుఃఖములు ఎన్నటికీ పడేయకుండలా నాకు ఉపదేశం చేయమని అడిగాడు శ్రీరాముడు. మీరు పరిపూర్ణులు కదా, మీరు తత్వజ్ఞులు కదా, కావున నేను పరిపూర్ణత్వాన్ని పొందేలా మరల ఎన్నటికీ దుఃఖాన్ని అనుభవించేటువంటి పరిస్థితి నాకు రాకూడదు. అటువంటి స్థాయిని నాకు కల్పించండి. అటువంటి మంత్రం ఏదన్నా ఉంటే నాకు ఉపదేశం చేయండి అని అడుగుతున్నా. ఇది మనిషిగా మనం పడవలసిన ఆతృత అండి. భగవంతుడి దగ్గరికి కానీ ఒక సద్గురువు దగ్గరికి కానీ మనం వెళ్ళామంటే ఆశ్రయించి మనం వేయవలసిన ప్రశ్న ఇదండి. కానీ ఈ ప్రశ్న ఈ రోజు సద్గురువుని సమీపించి ఎంతమంది ప్రశ్నిస్తున్నాం గమనించండి. ఎందుకంటే గురువులు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు లోకములో గురువులకి కొరత లేదండి. అందులో కొద్ది మంది సద్గురు ఉంటారు. కానీ గురువుల దగ్గరికి వెళ్ళినా, మహనీయుల దగ్గరికి వెళ్ళినా మానవుడు ప్రశ్నించే విధానం ఏమిటో ఇక్కడ మనకు శ్రీరాముడు చూపిస్తున్నాడు. దీనికోసమే మనుజుడు సద్గురువుని ఆశ్రయించాలి. ఈ ఫలము కోసమే సద్గురువుని ఆశ్రయించాలి. కనుక భగవంతుడి దగ్గరికి వెళ్ళినా భగవత్ తత్వంతో నిండి ఉన్న మహనీయులు, భగవంతుడంటే భగవత్ ఇల మీద ఎవరున్నారు? భగవంతుడంటే మహానుభావులు, మహనీయులే, ఆత్మతత్వజ్ఞులే భగవంతుడండి. అటువంటి వారిని సమీపించి మనిషి తనకు దరిద్రాన్ని వదలగొట్టుకునే ప్రశ్నే వెయ్యాలి. ఏమి దరిద్రం అండి అంటే, ఇలా మనకుండేటువంటి అజ్ఞానం అనే దరిద్రాన్ని వదిలించమని అడగాలి. పరిపూర్ణత్వాన్ని కలిగించమని, దుఃఖములు ఎన్నటికీ పడేయకుండే ఉపదేశాన్ని చేయమని అడగాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? దీనికి వ్యతిరేక దిశలో వెళ్తున్నాం. ఇవాళ గురువుల్ని సమీపించిన మనం వేసే ప్రశ్నలన్నీ ఎట్లా ఉన్నాయంటే, నేను ఇంకా ఈ భవబంధనాల్లో ఇంకా లోతుగా కూరుకుపోవడానికి ఏదైనా మార్గం ఉంటే చూపించండి. ఇంకా అజ్ఞానం అనే చీకటిలో నేను ఇంకా కూడుకుని ముడిపోవడానికి ఏదైనా ఇంకొక మార్గం ఉంటే దానికి కూడా సెలవీయండి అని ఇంకా ఇంకా సక్తతను పెంచుకునే కర్మాచరణ కోసమే ప్రశ్నిస్తున్నాం. ఏది చేస్తే నాకు ఈ ఫలితం వస్తుందండి, ఏది చేస్తే నాకు ఇంత ఐశ్వర్యం కలుగుతుంది, ఎంత ధనం సంప్రాప్తం అవుతుంది, లేకపోతే ఈ బిడ్డల యొక్క ఉన్నతి ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అని గుచ్చి గుచ్చి ప్రశ్నించి వారికి యథార్థం తెలిసినా మనలాంటి వాళ్ళని వదిలించుకోవాలి. కనుక ఆయన ఏదో ఒకటి చేతిలో పెట్టేస్తే అక్కడి నుంచి వాళ్ళు నిష్క్రమిస్తారు. అందుకని నీకు అలాగే వస్తుంది లేపో అని చెప్పి వదిలేస్తారు. ఇటువంటి వారిని వదిలించుకోవడం భగవంతుడికైనా గురువుకైనా చాలా తేలికండి. కోరికలతో సమీపించిన వాడిని వదిలించుకోవడం చాలా తేలికట. మరి ఎవరంటే భగవంతుడికైనా గురువుకైనా ఎక్కువ భారం అండి? భారం అంటే కాదండి, బాధ్యత. అంటే నువ్వు తప్ప అన్యం వెరుగా, నాకు నువ్వే కావాలి అన్నట్టుగా ఏ భక్తుడైతే శరణు వేడుతాడో, ఏ శిష్యుడైతే సద్గురువుని ఆశ్రయిస్తాడో వారి బాధ్యత వారు మొయ్యకు తప్పదండి. ఇదే శరణాగతి. ఈ శరణాగతి భావంలోకి వెళ్ళాలి మనం. అన్యదా శరణము నాస్తి త్వమేవ శరణం అని మాటతో చెప్పటం కాదు, సకల కర్మాచరణలోనూ కూడా ఇది వ్యక్తమవుతూ ఉండాలి. మనసా వాచ కర్మణ పరిపూర్ణమైన శరణాగతి ఉండాలండి. కనుక నాకు ఈ జ్ఞానాన్ని ఉపదేశించమని భగవంతునైనా సద్గురువునైనా తద్విద్ది ప్రణిప్రశ్నైనా అని భగవద్గీతలో చెప్పారు. కనుక గురువు సమీపించి ఈ ప్రశ్న చాలా వినయంతో అడగాలి. వినమ్ర భావనతో ప్రశ్నిస్తే అప్పుడు ఆ సద్గురువు కలిగిన అనుగ్రహ భావం వల్ల నీకు సరైన మార్గము ఉపదేశం జరుగుతుంది, బోధించబడుతుంది. దీని నుంచి తరించడానికి తగినటువంటి ఆధారాలు నీకు చూపించబడతాయి. అలా కాకుండా
నాకు ఇంకా ఎలా వస్తుందండి, ఎప్పుడు వస్తుందండి, అది ఎప్పుడు వస్తుంది, ఇది ఎప్పుడు వస్తుందని మనం ప్రశ్న మీద ప్రశ్న వేస్తూ ఉంటే మనకి ఏ ఒక తాయిలాలు ఇచ్చి పంపించేస్తారు. ఒక తల్లి బిడ్డ దగ్గరికి వెళ్ళి, బిడ్డ చూడండి అమ్మ కోసం ఏడుస్తూ ఉంటాడు, ఆమె ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలంటే ఒక చాక్లెట్ లేకపోతే ఏదో ఒకటి ఇస్తే ఆ బిడ్డ ఊరుకున్నాడు అనుకోండి, ఆ తల్లికి ఏమి కష్టం కాదు. కానీ నేను నీతోనే ఉంటాననేటువంటి విధంగా ఉంటే కనుక ఆమె భరించక తప్పదు వాడిని. అలాగే భగవంతుడైన సద్గురువైన తాయిలాలు ఏంటండి, వాడు చాక్లెట్కి వాడు మారం చేయటం మానేశాడు, కానీ ప్రయోజనం పెద్ద ఏమీ లేదు. అలాగే ఈ భౌతిక సంపదలు కానీ, సుఖాలు కానీ, భోగాలు కానీ ఏవైతే మనం మనిషిగా కోరుతున్నామో అవి ఇంకా పెంచమని మరీ మరీ అడుగుతున్నామో అవన్నీ మన భవబంధాలకు నెట్టివేసే అవుతాయి. తెలుసు వీడికి ఇంకా రోగం పెరిగిపోద్ది, ఈ బంధనాలు ఇంకా ఎక్కువ కలుగుతాయి, ఈ భవబంధనాలు కూరుకుపోతాడనే విషయం తెలిసినప్పటికీ కూడా నువ్వు వేసే విధానాన్ని బట్టి, నువ్వు ఉండే స్థితిని బట్టి నీకు అది కలిగిస్తూ ఉంటారు. కొద్ది కొద్దిగా నీకు దాని నుంచి విడుదల పొందడానికి కొంచెం మార్గాన్ని చూపుతున్నప్పటికీ కూడా నువ్వు గ్రహించుకోకపోతే ఏం చేయలేరు ఎవరు కూడా. మేము భగవంతుని భక్తితో కొలుస్తున్నా, ఒక సద్గురువుని ఆశ్రయించిన మాకు కూడా కష్టాలు వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయని ప్రశ్నిస్తారు. అసలు కష్టాలు రాకపోతే నువ్వు అసలు భూమి మీద నిలబడతావా? అసలు నువ్వు ఇంకా తత్వ విచారణ చేసుకుంటావా? నీ లోపలికి నువ్వు లోపలికి చూసుకునే స్థితి ఎప్పుడు వస్తుంది? నీకు ఏదైనా బాధ వస్తేనే, కష్టం వస్తేనే. ఒక సద్గురువుని ఆశ్రయించాలంటే నీకు ఏదైనా ఒక దుఃఖం వస్తేనే నీకు వెంటనే పరిగెడతావు. అందుకే నీకు వరంగా ఇస్తారు అవి, అంతే తప్ప నాకే ఎందుకు వస్తున్నాయి, మేము ఇలాంటి వాళ్ళం కదా, మాకు రాకూడదు కదా అన్నట్టుగా అయిపోతారు. కానీ యథార్థం గ్రహించండి, మనసు మెత్తగా మృదువుగా అవ్వాలంటే అది తప్పకుండా వంగాలి, లొంగాలి, అది మృదుత్వాన్ని పొందాలి, అది సెగని తగిలించాలి, అంటే వేడి తగలాలి దానికి. ఆ వేడియే ఈ దుఃఖము, కష్టము, బాధ అన్నీ కూడా. అది ఉన్నప్పుడే ఆ మనసు మృదుత్వాన్ని పొందుతుంది, క్రమేపీ అది భగవంతునికి అనువుగా తయారవుతుంది. కావున శ్రీరాముడు ఇక్కడ ఏమని అడుగుతున్నాడంటే, దుఃఖము ఎన్నటికీ పడేయకుంటే ఉపదేశం ఏమనుంటే నాకు చెప్పండి. ఆయువు ఎత్తైన చెట్టు యొక్క కదలుచున్న ఆకు చివర వేలాడు నీటి బొట్టు వలె క్షణభంగురమై ఉన్నది కదా. ఆయువు ఎటువంటిది అంటే, వాన కురిసి వెలిసిపోయిన తదుపరి ఆ నీరంతా కూడా ఒడిసిపట్టి ఆకుకి వేలాడే చిన్న బిందువులని. ఆకును పట్టుకుని ఆ బిందువు ఎంతసేపు ఉంటుందండి ఆకును పట్టుకుని అని ప్రశ్నిస్తే ఎవరికి తెలుసండి? ఒక క్షణం ఉండొచ్చు, ఒక నిమిషం ఉండొచ్చు, కొన్ని నిమిషాలు ఉండొచ్చు, కానీ మొత్తానికి అది రాలిపోయి తీరుతుంది. ఆయుష్ కూడా అంతే. ఎవరి ఆయుష్ ఎప్పటి వరకు ఉంటుందండి, ఎంత వరకు ఉంటుందండి, ఎన్ని సంవత్సరాలు ఉంటామండి, ఇంకా చాలా కాలం బ్రతుకుతాం కదా, అప్పుడు ఆలోచిద్దాంలే అన్నట్టుగా వాయిదా వేసామనుకోండి, ఏ క్షణాన ఆయుష్ పూర్తయిపోతుందో, ఎప్పుడు రాలుతామో ఎప్పుడు రాలిపోతామో ఎవ్వరికీ తెలియదు. కనుక ఆయుష్ అనేది అంత అల్పమైనది, క్షణభంగురత్వంతో కూడినటువంటిది. మరియు వర్షాకాలపు బాలచంద్రుని వలె అయ్యని దేహమున దుర్లక్ష్యమయ్యున్నది. వర్షాకాలంలో చంద్రోదయం అవుతుందా అంటే కష్టమండి. చూడండి, నల్లగా చంద్రుడు చూడట్లేదు మనం. ఎందుకు చూడలేకపోతున్నామంటే ఆ మేఘాలు కమ్మి ఉండడం వల్ల చంద్రుని చూడలే. ఆ బాలచంద్రుడు అంటే నెల పొడుపు, దాన్ని వీక్షిద్దామంటే అసలు జరగని పని. ఆ విధంగా ఆయుష్ కూడా ఏమవుతుందంటే దేహమున దుర్లక్ష్యమై ఉన్నది. కావున అది ఎప్పుడూ కూడా మనకి చక్కగా ఉపయోగపడే విధంగా ఎప్పుడు ఎక్కువ కాలం ఉంటుందని మాత్రం, అది ఎలా అయితే దోబూచులాడుతూ ఆ మబ్బుల చాటులో నుంచి మనకు కనిపించి కనిపించకుండా అయిపోతుందో అలా అయిపోతుంది ఈ ఆయుష్ కూడా. కావున ఆయువు ధాన్యపు పొలమునందు అరిచేటువంటి కప్ప యొక్క కంఠ చర్మం వలె అస్థిరమై వర్తించుచున్నది. మిత్రుల యొక్కయు బంధువుల యొక్కయు సమాగమును ఉరుత్రాడు వంటిదై ఉన్నది. ఆయుష్ అనేది ధాన్యపు పొలమునందు అరిచే కప్ప బెకబెకబెకాలు ఆడుతూ ఉంటది. ఈ కప్ప యొక్క ఆ కంఠంలో ఉన్నటువంటి చర్మము ఎలా ఉంటుందంటే అస్థిరంగా ఉంటుంది. ఎప్పుడు అది అది ఎప్పుడు ఆ శబ్దం చేస్తూ ఉంటుంది కనుక అది అస్థిరంగా ఉంటుంది. ఎప్పుడు అది సాగుతూ ముడుచుకుంటూ సాగుతూ ముడుచుకుంటూ ఉంటుంది. ఎప్పుడు నిదానంగా మాత్రం ఉండదు కప్ప యొక్క కంఠ చర్మం.
అలాంటిది ఆయుష్ కూడా చపలత్వంతో ఉంటుంది. అది ఎంతకాలం ఉంటుందో చెప్పలేం, ఎప్పుడు రాలిపోతుందో చెప్పలేం. మిత్రుల యొక్కయో బంధువుల యొక్క సమాగమం అదంతా కూడా మనం అనుకుంటాం, అదేదో మనకి ఉత్సవం అనుకుంటాం. కానీ అవన్నీ కూడా మన బంధనాలు పాలు చేసేవిగా గుర్తించాలి. వాటి యొక్క మమేకంలో పడిపోతే, వాటిలో ఉండే మోహములో పడిపోతే అవి మనిషిని బంధనాలు పాలు చేస్తాయి. క్రూరుడైన యముడను పిల్లి సమస్త జీవులను ఎలుకలను భక్షించుటకు తొందరపడుతూ ఉంటుంది. జల ప్రవాహం వలె జీవులు ఎచ్చటి నుండియో అరుదించుచున్నారు. ఇట పతనమునకు అవకాశము కలదు. యముడు అంటే క్రూరుడు కాదు యముడు. యముడు ఎప్పుడు సమవర్తి అండి. కానీ సమయం అయిపోయినప్పుడు మాత్రం ఎవరిని కూడా నిర్దాక్షిణ్యంగా, అక్కడెక్కడ దయాదాక్షిణ్యాలు ఉండవండి. ఇంకా కొంత సమయము ఆగుమని ఎంత ప్రాధేయపడినా ఆ యొక్క క్షణం ఆగదండి అక్కడ. ఎలా అయితే పిల్లి ఎలకల్ని వేటాడుతుందో ఆ విధంగా ఆయుష్ తీరిపోయిన జీవుల్ని వేటాడటమే పని అక్కడ. కనుక ఆ విధంగా ఆయుష్ తీరిపోయిన క్షణకాలములో యముడు ప్రత్యక్షమవుతాడు. కనుక జల ప్రవాహం వలె జీవులు ఎక్కడి నుండియో అర్థించుతున్నారు. కనుక ఈ విధంగా వస్తుంది జల ప్రవాహం కొట్టుకొస్తుంది, కొత్త నీరు వచ్చింది, పాత నీరు ముందుకు వెళ్ళిపోతుంది. అలాగే ఈ యొక్క జన ప్రవాహము కూడా కొత్త కొత్త ఉద్భవిస్తూ ఉంటాయి, పాతవన్నీ మళ్ళీ వినాశనం వైపు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇట్టి స్థితి యందు మరి నాకు ఉపాయం ఏమిటి, మార్గం ఏమిటి, నేను దేనిని చింతించాలి, దేనిని ఆశ్రయించుదును, ఏ ఉపాయము ఈ జీవితారణ్యము శుభప్రదము కాగలుగుతుందో నాకు సెలవీయండి. ఈ క్షణములో ఇటువంటి స్థితి యందు నాకు సరైనటువంటి మార్గాన్ని బోధించండి మహానుభావ అని చెప్తూ, నిరంతరము దుఃఖమును కలిగించే ఈ పాడు సంసారము అజ్ఞాన రాహిత్యము ద్వారా రుచికరము ఎట్లు కాగలదు. నిజమైన జ్ఞానం తెలిస్తే ఈ సంసారం పట్ల అరుచి వస్తుంది, రుచి లేదు. ఇది ఎక్కడా కూడా నిస్సారమే. ఎందుకంటే ఇందులో ఏది కొత్తదనము లేదండి. ఇప్పుడు మనం అనుకునే సుఖాలు భోగాలు ఏవైతే నువ్వు అదును చేస్తున్నావో ఇవి ఇంతకు ముందు ఎన్నెన్ని తరాల వాళ్ళు అనుభవించినవే. ఆ పాతదాన్నే మళ్ళీ మళ్ళీ కోరుతున్నావు, నిన్ను అనుభవించిన దాన్ని ఈ రోజు మళ్ళీ కోరుతున్నావు. ఇవేమి కొత్తగా నువ్వు మాత్రమే అనుభవించేది కాదండి. ప్రకృతి సిద్ధంగా సహజంగా ఎన్ని అనుభవానికి వచ్చే విషయాలే. వాటి కోసం ఎందుకు ఇంత అరులు చాచుతావు? కావున ఎవరి అజ్ఞానం అయితే శమిస్తుందో, ఎవరికైతే జ్ఞానం కలుగుతుందో వారికి ఇందులో ఏమీ కొత్తదనం కనిపించదు. కనుక ఆశపడవలసిన అవసరము కనిపించదు, దాని వెంట పరుగులెట్టవలసిన అవసరము కనిపించదు. యాదాలాప క్రియ జరిగిపోతూ ఉంటుంది. కనుక సత్యాన్ని తెలుసుకోవడమే వాడి యొక్క జీవిత ధ్యేయమవుతుంది. సంసార సముద్రమందు చరించే మనుజుడు ఏమి వనర్చినచో రాగద్వేషాత్మకములకు మహారోగములు భోగ సత్వ సమూహములు అతన్ని పీడింపకుండా ఉంటాయి అన్నారు. మనుజుణ్ణి మహారోగాలు భోగ సత్వ సమూహములు పట్టి పీడిస్తున్నాయండి. ఏం మహారోగాలు అంటే రాగద్వేషాలే మహారోగాలండి. మనం అనుకుంటాం రోగాలు అంటే దేహానికి వచ్చే అనారోగ్యమే రోగం అనుకుంటున్నాం. కానీ అసలు దేహానికి వచ్చే అనారోగ్యానికంటే కూడా మనసుకు వచ్చే అనారోగ్యం ముందు వస్తుందండి. ఈ మనసులో రాగము ద్వేషము అనే రెండు శత్రువులు ఉన్నారండి. అంటే ఒకదాని పట్ల ఇష్టత రాగం, ప్రత్యేకంగా ఇది నా వస్తువు, నా సంబంధించిన వ్యక్తి అనే విధంగా వారిని నువ్వు ప్రియంగా చూస్తూ ఉంటావు, ఇదే రాగం అండి. అటువంటి వాటికి ఏదైనా హాని జరిగినా క్రోధం వచ్చేస్తుందండి. కావున ఈ రాగం ఉన్న చోట తప్పకుండా పక్కన ద్వేషం ఉంటుంది. ఎక్కడైతే రాగం ఉందో అక్కడ ద్వేషం ఉంది. ఏదైతే నువ్వు ప్రత్యేకంగా ఇది నాకు ప్రియం అని అనుకుంటావో దాని పక్కన అప్రియం అనేది కూడా వచ్చేస్తుంది, అంటే ఇష్టం లేనిది కూడా వచ్చేస్తుంది. ఈ రాగద్వేషాలు రెండింటి వల్లే మనుజుడు చర్యలు ఉంటాయండి. ఇక్కడ ఒకరితో ఇష్టంగా ప్రవర్తిస్తాం, ఒకరితో అయిష్టంగా ఉంటాం. ఒకరిని మిత్రుడిలా చూస్తాం, ఒకరిని శత్రువులా భావిస్తాం. ఒక వస్తువుని ప్రియంగా స్వీకరిస్తాం, ఒక దాన్ని ద్వేషిస్తూ దాన్ని విసర్జిస్తూ ఉంటాం. ఈ రకమైన రాగద్వేషాలే మనలో అనారోగ్యాలుగా అనారోగ్యాలుగా అవే బయటపడతాయి. కనుక ముందు అనారోగ్యం అనేది మనసుకు సంబంధించి ఉంటుంది ఈ రాగద్వేషాల పూర్వకమైనటువంటి విధానములో. కనుక ఈ యొక్క అనారోగ్యాలు ఏ రకంగా రాకుండా ఉండగలవో ఆ యొక్క ఉపాయాన్ని నాకు తెలియజేయమని చెప్పి
శ్రీరాముడు ప్రశ్నిస్తూ ఇంకేమంటున్నాడు, భోగ సర్ప సమూహములు, ఇవన్నీ కూడా భోగాలన్నీ కూడా సర్పాల్లాగా పట్టి పీడిస్తాయి, కావున అవి పీడించకుండా ఉండే ఉపాయాన్ని తెలియచేయమని, రసమయమగు పాదరసము అగ్నిలో పడినను దహింపబడినట్లుగా సంసారాగ్ని పడియు మనుజుడు ఏ ఉపాయము చేత తప్పింపబడకుండా ఉండగలడు. ఎందుకంటే ఇప్పుడు సామాన్యముగా జనులు ఎక్కడుంటారు, సంఘములోనే ఉంటాం, అందరి మధ్య ఉంటాం. కానీ అందరి మధ్య ఉంటూ కూడా తెలివిగా తనను తాను రక్షించుకోగలిగే స్థాయి ఉండాలి. ఇక్కడ ఏం చెప్పారు, రసమయమైన పాదరసం ఉంది, ఈ పాదరసం అగ్నిలో వేసిన అది మండదండి, దహింపబడదు. అది పాదరసం యొక్క ప్రత్యేకత. అది కింద పడితే దాన్ని మళ్ళీ తీయలేమండి, దాన్ని చేతితో పట్టలేం. ఆ లక్షణంతో ఉండే పాదరసం లాగానే సంసారం అనే అగ్నిలో పడి కూడా మనుజుడు ఏ ఉపాయము చేత తప్పింపబడకుండా ఉండగలడు. వీటి మధ్యలో ఉంటూ కూడా దాని వల్ల ఎట్టి హాని పడేయకుండా పొందకుండా ఉండాలంటే ఏమిటి ఉపాయం? ఎందుకంటే దానికి చెప్తారు ఒక ఉదాహరణ. మానవుడు దేహములో మనము ఏది ఆచరించాలన్నా మనకి అర్థమయ్యే రీతిలో బోధ చేయాలంటే మహనీయులు కొన్ని ఉపమానాలు కావాలి, ఉదాహరణలు కావాలి. ఆ ఉదాహరణలన్నీ కూడా భగవత్ సృష్టిలో ప్రకృతిలో చాలా సహసిద్ధంగా మనకి ఎన్నో ఇచ్చారు. కనుక ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, భగవత్ తత్వం అంటే ఇలా ఉంటుంది, జ్ఞాని యొక్క విధానం అంటే ఇలా ఉంటుందని చెప్పడానికి మనకి భౌతికములో ఎన్నో ఉపమానాలు దాగి ఉన్నాయి. అందులో ఒకటి, అన్నింటి మధ్యలో ఉంటూ అన్నిటిలోనూ ఉంటూ కూడా వాటి వల్ల హాని పడకుండా ఉండడం నేర్చుకో అని చెప్పారు. వాటి నుంచి బయటపడే మార్గం తెలుసుకో అన్న నిపుణత్వాన్ని కలిగి ఉంటున్నారు. ఇందుకు ఒక ఉదాహరణ మానవ దేహ నిర్మాణంలోనే ఇచ్చారండి. ఒక అవయవం ఉందంటండి, అలాగే అన్నిటి మధ్య ఉంటూ కూడా దేని వల్ల హానిని పొందదు. ఏమంటారు అది? అన్నిటి మధ్య ఉండి కూడా అది దేని వల్ల హానిని పొందకుండా చాలా నిపుణత్వంగా నడుచుకుంటుంది. మానవ దేహంలోని ఒక అంగం ఉండేది, అదే మన నాలుక. 32 పళ్ళ మధ్య ఉంటూ కూడా నువ్వు తినేటప్పుడు కానీ నువ్వు నమిలేటప్పుడు కానీ చాలా కడు జాగరూకై నీతో సమంగా, అంటే నీకు అది అనుకూలంగా వర్తిస్తూనే ఎప్పుడు దానికి బాధ కలగకుండా చక్కగా తప్పించుకుంటుంది. మరి ఎందుకు పెట్టాడు ఇది అంటే, నువ్వు ఇలా ఉండవయ్యా అని చెప్పడం కోసం, చూపించడం కోసం పెట్టాడు. అది మాత్రం 32 పళ్ళ మధ్యలో నిరంతరం ఉన్న అది ఎలా రక్షింపబడుతుందో, మరి నువ్వెందుకు రక్షింపబడలేకపోతున్నావు? అన్నిటి మధ్యలో అందరి మధ్యలో ఉంటూ కూడా అన్ని అవలంబిస్తూ కూడా హాయిగా ఉండే తత్వాన్ని ఎందుకు పొందలేకపోతున్నావు? ఆ నైపుణ్యాన్ని ఎందుకు సాధించలేకపోతున్నావు అంటే మనకి తగినటువంటి ప్రయత్నం లేకపోవడం, శ్రద్ధ లేకపోవడమే కాదు. సరైన శ్రద్ధ ఉండి ఆత్మజ్ఞానాన్ని పొందితే దేనివల్ల దుఃఖపడవలసిన అవసరం మొదటికి రాదండి, కష్టపడవలసిన అవసరం రాదు. అందరి మధ్య ఉంటూ అన్ని వ్యవహారాల్లో ఉంటూనే పరిపూర్ణమైన ఆనందంతో జీవించవచ్చు. అదే మనిషి పొందవలసిన నిపుణత్వం అండి. ఇది ఒక కళ. దీన్ని మనం అభ్యాసం, సాధకుడుగా ఉన్నవాడు నిరంతరము అభ్యాసం చేయాలి. దృశ్య విషయమును మననము చేయనట్టి వాసనా సహితము మనసు యొక్క నాశము ఉత్తమ యుక్తి లేకపోతే ముల్లోకములందు ఎన్నడను సంభవింపనారు. కాబట్టి ఓ మునీశ్వర, అట్టి యుక్తిని ఇప్పుడు నాకు లెస్సగా బోధ చేయండి అన్నారు. ఇప్పుడు ఒకటి అడిగాడు. ఆయన ఏమడిగాడు? ఈ యొక్క దృశ్య విషయాలన్నిటినీ ఉన్నాయి, వీటన్నిటిని కూడా ఏం చేస్తాం మనం? నిరంతరము మనసుతో తీసుకుని వాటిని గురించిన భావాలు పొందుతూ ఉంటాం, లోపల లోపల ఆలోచన చేస్తూ ఉంటాం. నిన్న తెలుసుకున్నవి, మొన్న తెలుసుకున్నవి, అంతకు ముందు చూసినవి, అంతకు ముందు తిన్నవి, అనుభవించినవి మర్చిపోతున్నావా? మర్చిపోం. మరల 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 మననం చేస్తూ స్మరణ చేస్తూ గట్టిగా వాటిని ఎప్పుడైతే మనము పదే పదే స్మరణ చేస్తాం అవే వాసనలుగా అయిపోతాయి. అంటే మన లోపల అవి అంతర్లీనంగా దాగిపోతాయి. ఈ వాసనలు లోపల అలా ఉండి నువ్వు ఎప్పుడైతే అదే స్మరణలో ఉంటావో, అది వాసనలుగా లోపల ఉంటాయో, అనుకూల వాతావరణం వచ్చినప్పుడు కోరికలుగా బయటకు వచ్చేస్తాయి. ఎక్కడో ఏదో చూసావు, ఇది బాగుంది అన్నావు,
అది ఒక వాసన అయింది లోపల. బాగుంది అనుకున్న వస్తువు యొక్క స్మరణ నిరంతరం చేస్తుంటే అది కోరికగా రూపొందుతుంది. ఎప్పుడు అనుకూల వాతావరణం వచ్చినప్పుడు దానికి వెంటనే అది నేను ఉన్నానని బయటకు వస్తుంది. ఈ కోరిక నేను తీర్చుకోవాలి, తప్పకుండా తీర్చుకోవాలి. ముందు తీరినా తీరకపోయినా పర్వాలేదు అనుకుంటాం, కానీ కొన్ని రోజులకు తప్పక తీరాలి. ఎందుకంటే రోజు దాన్నే స్మరణ చేస్తాం, జపం చేస్తాం. క్రమంగా అది నిలదొక్కుని మహావృక్షం అయిపోతుంది. అంకురమే మహావృక్షం అయిపోతుంది. ఈ కోరిక కూడా మొట్టమొదటి చాలా చిన్నగా మొదలై అదే మహావృక్షమే చివరికి అది తీరకపోతే నేను ఉండలేననే పరిస్థితి వచ్చేస్తుంది. కానీ ఈ విధమైనటువంటి వాసన లేకుండా ఉంటే మనసుకి ఎంత హాయో ఎంత ఆనందమో అది అనుభవించే వాడికే తెలుస్తుంది. ఏ ఒక్క ఆలోచన, ఏ భావన, ఏ యొక్క వాసన లేనటువంటి మనసు ఎవరికి ఉంటుందో వాడే పరిపూర్ణమైన ఆనందాన్ని పొందగలుగుతాడు. మరి ఇది నిజమండి అంటే ఇది ఎంత నిజమో ఇంకొకరు చెబితే నేనెందుకు నమ్మాలి? నమ్మవలసిన అవసరం లేదు. ఉండి చూడండి. వాసన లేకుండా, మనసుకు ఆలోచన లేకుండా ఏమీ కాని స్థితిలో కొన్ని నిమిషాలు ఉండి చూడండి, ఏమి తెలుస్తుందో మీకు. ఎవరో చెబితే వినేసి నమ్మవలసిన అవసరం ఆధ్యాత్మికంగా ఎవ్వరికీ లేదండి. ఉండే పరిస్థితి కాదు. ఎవరికి వాళ్ళకి అనుభవం అవ్వాలి. కావున ఈ వాసన లేనటువంటి మనసు యొక్క స్థితి ఎవరు పొందుతారో అటువంటి ఉత్తమ యుక్తి, ఈ మనసు లేకుండా చేసుకోవడానికి కావాల్సినటువంటి ఉత్తమ ఉపాయం ఇదేనండి మనం సాధించవలసింది. దానికి ఏమైనా ఒక మార్గం ఉందా, ఉపాయం ఉందా? మనం అంటాం కదా, ట్రిక్స్ ఉంటే చెప్పండి, ఎక్కడైనా మనకి తేలిగ్గా పొందడానికి ఏమైనా ఉందా అని అడుగుతాం కదా, అలా అడుగుతున్నాడు శ్రీరాముడు. ఉపాయం ఉంటే చెప్పండి. కాబట్టి ఓ మునీశ్వర, అట్టి యుక్తిని అంటే ఉపాయాన్ని నాకు లెస్సగా ఉపదేశించుమన్నారు. ఇక్కడ యుక్తి అంటే ఉపాయం, మనకి తెలియని పదం కాదు ఇది. మనకి భౌతికములో ఏ ఒక్క విషయంలో అయినా సరే దేన్నైనా తొందరగా పొందాలి, సులువుగా పొందాలి అని అనుకుంటాం. ఎక్కడికైనా వెళ్ళాలి అంటే షార్ట్ కట్ లో వెళ్ళిపోదాం అనుకుంటాం. దగ్గరగా వెళ్ళాలి, తొందరగా వెళ్ళిపోవాలి, తొందరగా చూసేయాలి, తొందరగా పొందాలి. ఇవన్నీ అందరం ఆలోచించి ఏం చేస్తాం? ఉపాయంతో దాన్ని పొందుతాం. అంటే తెలివితోటి, ఏదో రకమైన తెలివిని ఉపయోగించి మనకు ఉన్న తెలివి నిజంగా భగవంతుడికి కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆయన ఏం ఆలోచించడు. సామాన్యుడు ఏం చేస్తాం? మనము ఆలోచన మీద ఆలోచన, ఆలోచన మీద ఆలోచన చేసి ఒకళ్ళ కంటే ఒకళ్ళం గొప్ప తెలివైన వాళ్ళం అనే విధానంలో ఉన్నాం. కనుక ఆ తెలివితో ఏదైనా పొందొచ్చని అపోహలో ఉండి ఇక్కడ యుక్తులు చాలా పొందుతాం. కనుక ఇక్కడ ఏంటి, మన దగ్గర తక్కువగా ఖర్చు అవ్వాలి, మనకు వచ్చేది ఎక్కువగా రావాలి. ఇదేనండి ఉపాయం. మనిషి అన్నిటిలోనూ కూడా చూసుకునేది ఏంటంటే తక్కువ ఖర్చు అవ్వాలి, ఎక్కువ పొందాలి. తక్కువ విడిచిపెడతాను, ఎక్కువ లాభం రావాలి. ఎన్నటికీ రాదండి. ఆ వచ్చింది ఏది కూడా స్థిరం కాదండి. వదిలేది లేనప్పుడు వచ్చేది కూడా ఉండదండి. ఇదే మనం నిరంతరము చేసే యుక్తి అంతా కూడా దీనికోసమే. యుక్తులు పన్ని మనసుని పదే పదే అనేకంగా ఆలోచింపచేసి దాని శక్తి విహీనం చేస్తాం. శక్తి లేనట్లుగా అయిపోతుంది ఆ మనసు, నిర్వీర్యం అయిపోయి చివరికి నిస్సత్తు వచ్చి ఏమి చేయాలో ఏమి చేయకూడదు అనేటువంటి స్థితిలో వివేకాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది మనిషికి. కానీ ఇప్పుడు శ్రీరాముడు అడిగేది ఆ విధంగా మనసుకి తెలివితేటలు పెంచమని అడగట్లేదు ఆయన. ఈ మనసు లేకుండా ఉండే స్థితి ఎలా వస్తుందో దాన్ని నాకు ఉపదేశం చేయండి. ఈ మనసుని పట్టి ఆపడం, ఎందుకంటే ఇది చాలా వేగవంతమైనదండి. జగత్తులో అన్నింటికంటే అడు వేగవంతమైనది ఏమిటి అని ఒకప్పుడు ధర్మరాజుని ఆయన ప్రశ్నిస్తాడు మహాభారతం. ప్రశ్నిస్తే అందరూ అన్నీ చెప్తాం. అంటే మనం అనుకుంటాము శబ్దం వేగంగా ప్రయాణం చేస్తుంది, అలాగే కాంతి వేగంగా ప్రయాణం చేస్తుంది. ఇలా మనం ఒక్కోదాని నుంచి గాలి వేగంగా ప్రయాణం చేస్తుంది. ఇలా మనం ప్రకృతిలో కొన్ని నిరూపణ చేసి ఇవి చాలా వేగవంతమైన అనుకుంటాం. కానీ వీటన్నింటికంటే కూడా వేగవంతమైనది, ఎందుకంటే కాంతి కానీ శబ్దం కానీ కొంత సమయం తీసుకుంటుందండి ఏదైనా సరే. సూర్య భగవానుడు ఎక్కడో ఉన్నాడు, ఆయన కాంతి భూమికి చేరడానికి ఎంత సమయం పడుతుందంటే దానికి ఒక లెక్క ఉందండి.
అలాగే మన మాట ఇంకొక దగ్గరికి వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది? శబ్ద వేగం ఉంది, కాంతి వేగం ఉంది, అన్ని వేగాలు కొలమానం ఉందండి. దీనికి కొలతలు వేసి చెప్తున్నారు, ఇన్ని కిలోమీటర్లు, ఇంత ఇది ఇంత ఇది అని. కానీ కొలమానము లేని వేగం కలిగింది ఒకటి ఉందండి. అసలు కొలతకు అందదండి ఇది. కొలత వేద్దామంటే అందదు. మీ నోటిలోని మాట బయటకు రాకుండానే అది వెళ్ళిపోతుందండి అక్కడికి. మీరు ఒక ప్రదేశాన్ని మాటతో చెబుదామని ఇంకా పూర్తి చేయకుండానే అంత వేగంతో చరించే వస్తువు ఒకటి ఉంది. ఏమిటంటారు అది? అది కూడా మనలోనే ఉంది. అదే మనసు. అంత వేగవంతమైన మనస్సుని పట్టి ఆపినవాడు గొప్పవాడు. చూడండి, గిన్నిస్ బుక్ అని ఉంటుంది. అక్కడ ఏదైనా ఒక దాన్ని పట్టి ఆపితే వారి పేరు గిన్నిస్ బుక్ లో ఎక్కిస్తామండి. లేకపోతే ఇంకోటండి, వాళ్ళు చాలా గొప్పవాళ్ళండి. ఇంత గొప్పదాన్ని పట్టి ఆపితే వాళ్ళని గొప్పవాళ్ళుగా మనము మేరేజ్ వేస్తుంటాం. కానీ ఏదో కొద్ది కొద్ది బరువులు ఉన్న వాటిని ఆపితేనే వాళ్ళని గొప్పవాళ్ళు అంటున్నామే. అసలు ఏటి యొక్క వేగానికి అందనంతటి వేగం కలిగినటువంటి మనస్సుని పట్టి ఆపి అసలు అది లేకుండానే అయిపోయే స్థితిని కలిగించడం అనేది, అది పూర్తిగా అసలు నిర్మూలన అంటే లయం అయిపోయింది, కలిసిపోయింది. ఇంకా అది అక్కడ ఒకటిగా లేదు. మరి ఇది ఎంత గొప్ప విషయం అండి. కానీ ఇక్కడే ఉందండి అసలు రహస్యం. దాన్ని ఎంత వేగంగా వదిలేస్తామో మనము అంత అజ్ఞానంలోకి వెళ్ళిపోతున్నాం అని అర్థం. మనసుని ఎంత వేగంగా అయితే విజృంభింప చేస్తామో, ఇష్టానుసారం వదిలేస్తామో అంత అజ్ఞానంలో పడిపోతున్నట్టే లెక్క. ఎవరైతే ఈ మనసుని ఎంతవరకైతే తమలోకి తెచ్చుకోగలుగుతారో, నియంత్రించగలుగుతారో, నిలపగలుగుతారో, పట్టగలుగుతారో, చివరికి పూర్తిగా లయం చేసుకోగలుగుతారో వాళ్ళు అంత జ్ఞానవంతులని అర్థం. ఇదే గుర్తండి, ఇంతకంటే గుర్తులు ఏమి లేవు. జ్ఞానికి అజ్ఞానికి ఉన్న తేడాల్లో ఇక్కడే ఉంది. కావున అట్టి ఉపాయం ఏమన్నా ఉంటే నాకు చెప్పమని శ్రీరాముడు వాల్మీకి మహర్షిని ఇంతవరకు కూడా ప్రశ్న రూపంగా సమాధానములో కూడా ఇమిడ్చిచ్చాడు. ఈ ప్రశ్నలో ఎంతో వివేకవంతమైనటువంటి సమాధానం కూడా ఇమిడే ఉన్నదండి. ఇది ఉత్తమ శిష్యుని యొక్క లక్షణం అండి. తాత్వికత కలిగి ఉన్నాడు కనుక ఇలా ప్రశ్నించాడు. ఇవన్నీ విన్నటువంటి వాల్మీకి మహర్షి ఇప్పుడు శ్రీరాముడికి ఇలా చెప్తారు. ఓ భరద్వాజ, నిర్మల చంద్రుని వలె. వాల్మీకి మహర్షి ఆయన ఎవరిని ప్రశ్నించారు? వశిష్ఠుల వారిని ప్రశ్నించారు ఇప్పటి వరకు. కానీ కథ అంతా ఎవరు చెప్తున్నారు? వాల్మీకి మహర్షి చెప్తున్నారు. ఈ రామాయణాన్ని రచించినటువంటి వాల్మీకి మహర్షి భరద్వాజ మహర్షికి చెప్తున్న కథగా ఇది కథగా మనకి ఇచ్చారు కనుక ఇలా చెబుతూ చెబుతూ మధ్యలో వాల్మీకి ఇలా అంటున్నారు. ఓ భరద్వాజ, నిర్మల చంద్రుని వలె శోభిల్లే శ్రీరామచంద్రుడు వివేక వికసిత మనస్కుడై పై విధముగా మహాత్ములతో పలికి మేఘముల ఎదుట కేకలిడి అలసి విశ్రాంతి నందగోరు నెమలి వలె మౌనము వహించి ఉండెను. అడగవలసినవన్నీ అడిగేశాడండి. అడిగేసి ఏం చేశాడు? నిర్మలమైన చంద్రుని వలె శోభిల్లే శ్రీరాముడు వివేక వికసిత మనస్కుడై ఈ విధంగా మహాత్ములతో పలికి మేఘముల ఎదుట కేకలిడి అలసి విశ్రాంతి నందగురు నెమలి వలె ఆ యొక్క మేఘముల ఎదుట అనేక రకాల పురివిప్పు ఆడి ఆడి అలసిపోయి చివరికి తనలో తానైపోయి అదంతా మళ్ళీ లోపలికి తీసేసుకుని విశ్రాంతిగా ఉంటుంది నెమలి. అలా నెమలి వలె మౌనంగా ఉన్నాడు, విశ్రాంతిగా ఉన్నాడు. ఇంకా మహానుభావులు ఏం చెప్తారా విందాము అన్నట్టుగా చూస్తున్నాడు. ఓ భరద్వాజ, కమల నేత్రుడును రాజపుత్రుడవు శ్రీరామచంద్రుడు గొప్ప అజ్ఞానమును పోగొట్టినటువంటి వాక్యమునిట్లు పలుకుతూ ఉంటే అచ్చటనున్న వారందరూ ఆశ్చర్యముచే వికసించిన నేత్రములు కలిగిన వారే బోధ వినుటకో అన్నట్లుగా లేచిన రోమములచే కూర్చబడిన వస్త్రములు కలవారైరి. అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ శ్రీరాముడు అతి చిన్న ప్రాయంలో ఉన్నాడు, 16 సంవత్సరాల వయసుకి లోబడి ఉన్నాడు, అంటే బాలుడు. ఆ బాలుడు నోటి వెంట ఇటువంటి వివేకపూర్వకమైనటువంటి వచనాలు వస్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు.
అక్కడున్న వారందరూ ఆశ్చర్యముచే వికసించిన నేత్రములు కలగారై ఆ ఇప్పార నేత్రములతోటి బోధ వినుటకో అన్నట్లుగా లేచిన రోమములచే, అంటే ఆ శరీరములో ఉండేటువంటి రోగాలను నిప్పబొడుచుకుని ఉంటే వాళ్ళందరూ కూడా విస్తుపోయి చూస్తున్నారు శ్రీరాముడు ఇలా అడుగుతూ ఉంటే. ఆ సమయమున ఆకాశమున కనపడకుండా సిద్ధులు అరగంట కాలము పుష్పవర్షమును కురిపించిరి. ఆ కాలములో ఎక్కడి నుంచో వాళ్ళు కనిపించకుండానే అక్కడి నుంచి ఆకాశము నుంచి సిద్ధులు ఆయన అడిగిన ప్రశ్నలకి వాళ్ళు చాలా సంభ్రమాశ్చర్యాలకు గురై పూలవాన కురిపించారంట. సభాసదులను మండపమును ఆ పూలతో కప్పబడిన. పుష్పవర్షం ఆగిన పిమ్మట సిద్ధులు ఇట్లా అనుకొనుచుండట సభాసదులు కూడా విన్నారు. సిద్ధులు కంటికి కనిపించరు మనకి, కానీ వాళ్ళు పైనుంచి పూల వర్షం కురిపిస్తే ఆ సభంతా కూడా పువ్వులతో నిండిపోయిందట. అప్పుడు ఆ సిద్ధులు వారిలో మాట్లాడుకుంటున్నారంట. వాళ్ళు వారి మాటలు ఈ విధంగా వినగలుగుతున్నారు కింద నుంచి. ఆ సభలో ఉన్న వారందరూ కూడా ఏమనుకుంటున్నారు సిద్ధులు? కల్ప ప్రారంభము నుండి స్వర్గపున సిద్ధుల మధ్య మనము తిరుగాడుచున్నాము, కానీ నేడు విన్న వాగామృతము ఇంతకు పూర్వం ఎన్నడూ వినలేదే. సిద్ధులు కూడా ఆశ్చర్యపోయారు. ఎంతో మంది సిద్ధుల మధ్య స్వర్గములో ఉన్నాం ఎంతకాలం మనం. ఎంతో మంది మహానుభావులుగా ఆ పుణ్యాన్ని పొంది స్వర్గానికి వచ్చిన వారు అందరి మధ్య తిరిగినా ఈ రోజు మనం విన్నటువంటి ఇటువంటి వాగామృతం, వాక్పూర్వకమైనటువంటి అమృతపూర్వకమైనటువంటి ఈ మాటల్ని ఇంతకు ముందు ఎప్పుడూ మనం విని ఉండలేదు. వైరాగ్యముతో రఘుకుల చంద్రుడు పలికిన మహావాక్యములను బృహస్పతి కూడా ఎరిగొండకపోవచ్చు. అంతటి వివేకపూర్వకమైన వాక్యాలు పలికాడు. ఆహా, నేడు కదా మనము హృదయానందకరములైనటువంటి శ్రీరామచంద్రుని వాక్యములు వినగలిగితేమి అని చెప్పి వారిలో వారు మాట్లాడుకుంటున్నారు ఆ సిద్ధులు ఆకాశంలో. ఇంకేమనుకుంటున్నారు? ఒక సిద్ధుడు అంటున్నాడు, రాఘవుడు పలికిన పవిత్ర వచనములకు మహర్షులు ఏమి ప్రత్యుత్తరమొసంగుదురో వినవాలేను. కావున శ్రీరాముడు ఇప్పటివరకు అడిగిన ప్రశ్నలకు ఈ మహర్షులు ఏమి సమాధానం చెప్తారో తప్పక మనం అందరం విని తీరాలదు అని నిర్ధారం చేసుకున్నారు. ఓ నారద వ్యాస పులహాది మునిపుంగవులారా, తదితరులారా, నిర్విఘ్నంగా రండి అని అందరినీ కూడా చోటికి పిలిపించు. వాళ్ళందరూ పిలుస్తున్నారు. నారదుణ్ణి, వ్యాసుల వారిని, మహామహాల ఋషులందరినీ కూడా త్వరితముగా అయోధ్యకు రండి అని చెప్పి వాళ్ళు పిలుస్తూ, తుమ్మిదులు బంగారు వెలుగులతో శోభించు కేసరముల గల పద్మమును ఆశ్రయించినట్లు మనము కూడా కనకదీప్తుని దశరథుని సభను ఆశ్రయించి ఉండుదము. కావున ఇప్పుడు ఋషులు ఆ రాఘవుడికి ఏం బోధ చేస్తారో మనము ఒక్క క్షణం కూడా విడవకుండా ఇక్కడే ఉండి అన్ని వినగలగాలి, వినాలి. ఎలా అయితే ఆ తుమ్మిదుల పద్మాన్ని ఆశ్రయించుంటే మనం ఈ దశరథ మహారాజు కొలువును వదలకూడదు. ఇంకా మనం వీరికి కనపడకుండా, ఎందుకంటే సిద్ధులు ప్రత్యక్షంగా జనులు కంటికి కనిపించరు. అయినప్పటికీ కూడా అక్కడ ఉండి వాళ్ళు పరోక్షం చక్కగా అన్ని వినడానికి ఉద్యుక్తులయ్యారు అని అనుకున్నారంట. ఇంకా ఇలా అంటున్నాడు వాల్మీకి మహర్షి, విమానస్తులకు మునులు ఈ ప్రకారము ముడివి ఆ సభకు అరుదించరి. ఆ మునిమండలి మొదట వీణను వీడు నారదుడుండెను, తర్వాత నీలమేఘశ్యాముడగు వ్యాసుడుండెను, మధ్య భృగువు, అంగీరసుడు, పులస్యుడు, శవన మహర్షి, ఉద్దాలకుడు, ఉసీరుడు, శరలోముడు మొన్నగు ఋషులందరూ కూడా అర్థించేశారు. ఆ యొక్క ఈ రాఘవుడు అడిగిన ప్రశ్నలకు వశిష్ఠ భగవాన్ ఏం చెబుతాడో విందామని ఉత్సుకతో ఆ మునుపుంగవులందరూ కూడా ఏతించారు. మరియు ఆ సభ యందు రాజ్యలక్ష్మితే శోభించే శ్రీరామచంద్రుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, వామదేవుడు, మంత్రులు, దేవపుత్రుడైన నారదుడు, మునిపుంగవులైన వ్యాసుడు, మరీచి, దుర్వాసుముని, అంగీరసుడు, క్రతువు, పులస్యుడు, పులహుడు, మునీశ్వరుడైనటువంటి శరలోముడు, వాత్స్యాయనుడు, భరద్వాజుడు, మునిశ్రేష్ఠుడకు వాల్మీకి, ఉద్దాలకుడు, రుచీకుడు, శర్యాతి, చవ్వనుడు, ఇంకను వేదాంగ పారంగతులైనటువంటి జ్ఞేయమగు బ్రహ్మమును ఎరింగిన వారే మహాత్ములైనటువంటి మునినాయకులు ఎందరో విరాజులుచున్నారంట ఆ సభలో. అత్తరి వేదవేత్తలకు శ్రీ వశిష్ఠ, విశ్వామిత్ర సహిత నారదాది మహర్షులు నతశిరస్కృతుడగు శ్రీరామచంద్రుని ఉద్దేశించి ఇట్లు పలికిరి. కావున ఆ విధంగా ఋషులందరూ కూడా ఆ సభకు అరుదించారు. ఈ వశిష్ఠుల వారు చెప్పేటువంటి బోధన వినాలి. శ్రీరాముడు అడిగిన ప్రశ్నకు ఏమి సమాధానం చెప్తారు, ఆ సమాధానం తెలుసుకోవడం కోసమే
వాళ్ళందరూ ఎటువంటి వాళ్ళు? సామాన్యులు కాదు. ఎటువంటి వారు వాళ్ళు? ఆ బ్రహ్మమును ఎరింగిన వారై ఉన్నారు, తత్వజ్ఞానులై ఉన్నారు, ఆత్మజ్ఞానులు. అయినప్పటికి కూడా మరలా రాముడు ఇంత వివేకంతో అడిగిన ప్రశ్నకి ఆయన ఏమి సమాధానం చెప్తారు విందామని అర్థించారు. అత్తరి వేదవేత్తలైనటువంటి శ్రీ వశిష్ఠ, విశ్వామిత్ర సహిత నారదాది మహర్షులందరూ కూడా శిరస్సు వంచి నిలబడినటువంటి శ్రీరామచంద్రుని ఉద్దేశించి ఈ విధంగా పలుకుతున్నారు. కుమారుడు శ్రీరాముడు వైరాగ్య పరిపూర్ణులను, ఉదారములను, శుభప్రదములను వాక్కుల్ని ఉడిగినారు, చెప్పినారు. కనుక మీరు చాలా బాల్యమునే ఉన్నారు, కానీ ఎంతో వైరాగ్యపూర్వకమైన మాటలు చెప్పారు, ఉదారమైన శుభప్రదమైన వాక్యాల్ని పలికారు. సర్వాంశములందును ఉత్కృష్టమైన సౌష్ఠవము కలిగినది, తలంచిన అర్థము యొక్క బోధన ఎందు మహాసమర్థమైనది అయినటువంటి వాణి అంటే సరస్వతి ఎందరో వక్తలందు ఏ ఒక్కనికి మాత్రమే వరిస్తుంది, అంటే శోభిస్తుంది వారిలో, ఆ యొక్క ఎవరికో మాత్రమే కలుగుతుందన్నారు. ఈ సరస్వతి అనేటువంటి వాణి సర్వాంశములందు ఉత్కృష్టమైన సౌష్ఠవము కలిగినది. అంటే సౌష్ఠవము అంటే ఇక్కడ శబ్దదోషము లేకుండా చక్కటి ఉచ్చారణ కలిగి ఉండడమే. అందరికీ ఇది సాధ్యమయ్యే పని కాదు. తలంచిన అర్థము యొక్క బోధన యందు మహాసమర్థమైనది అన్నారు. అంటే ఆ చేసేటువంటి బోధలో చక్కటి అవగాహన పూర్వకమైనటువంటి తత్వాన్ని అందులో ఇనుమడింప చేస్తూ ఉంటది ఆ సరస్వతి మాత. కావున అటువంటి సరస్వతి ఎందరో వక్తల్లో ఏ ఒక్కరికో అది ఆమె అనుగ్రహిస్తుంది, ఆ సరస్వతీదేవి. కావున శ్రీరామచంద్రునికి వలె అసాధారణమైన పదార్థ తత్వ ప్రకాశము కావించేటువంటి ప్రజ్ఞయను దీపశిఖ ఎవరి హృదయమునుండునో అతడే పురుషుడు అనబడతాడు. ఇంకెటువంటిది అంటే ఈ శ్రీరామచంద్రుడు వలె ఈయన అసాధారణమైనటువంటి ఈ యొక్క తత్వజ్ఞానం ఉంది, ఈ తత్వ ప్రకాశం కావించే ప్రజ్ఞ అనే ఈ ప్రజ్ఞ అనే దీపశిఖ ఎవరి హృదయములో అయితే ఉదయిస్తుందో వాడే పురుషుడు, వాడే నిజమైన పురుషుడుగా చెప్పబడతాడు. మిగతా జన్మలన్నీ వ్యర్థమే. ఈ తత్వజ్ఞానము, ఈ విచక్షణ జ్ఞానము ఎవరిలో అయితే మేలుకుంటుందో వాళ్ళే యథార్థముగా జన్మించిన వారు పురుషుడు అనబడతాడు. ప్రజాహీనులైన జనులు రక్తమాంస అస్థి రూప శరీరములనే యంత్రములే అవుతారు. అట్లు కాకపోతే యంత్రాలతో సమానం. అన్ని రకాలైన అంగ సౌష్ఠవాలు ఉన్నా ఉపయోగం ఏముంది? దాంట్లో ప్రజ్ఞ లేకపోతే, వివేకం లేకపోతే, దేహమునందు ఆత్మబుద్ధి కాలవారొకటి చేయవారు అనేకములకు శబ్ద స్పర్శాది పదార్థములను అనుభవించుడు ఎందే జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అట్టి వారు ఆత్మజ్ఞానార్థము పురుషార్థము అనర్పణ వాడొకటి చే అచేతులే, అంటే ఉన్నారు, జీవించి ఉన్నారు, అంతే కానీ యథార్థంగా చెప్పాలంటే అచేతులు, జడులైపోయినట్టు వారు లెక్క అచేతులు. కనుక వారి వల్ల వారి జన్మకు ఉపయోగమే లేదు. ఎవరు ఈ సంసార తత్వముల గురించి విచారింపరో వారు అజ్ఞానము చే మోహితులను పశువులు అయి ఉన్నారు. మరియు అట్టి వారు మరల మరల జన్మ మృత్యు జరా దుఃఖములందు తగులుకొని పోతారు. ఈ రకమైన విచక్షణ ఎవరిలో మేల్కొనలేదో, ఈ రకమైన తత్వజ్ఞానం కలగకపోతే వారి జన్మ పశు జన్మ కింద వృధా అయిపోతుంది కదా. కావున కామాది శత్రువుల్ని మర్దించేటువంటి శ్రీరామచంద్రుని వంటి నిర్మల అభిప్రాయము కలవాడును, పూర్వాపర విచారం ఎందు సమర్థుడైన మనుజుడు ఈ ప్రపంచమును ఎచ్చటనో ఒక్కచోట ఎంతయో ప్రయాసచే అనిపిస్తారు. బహు దుర్లభులు ఇటువంటి వారు అన్నారు. ఎవరు? ఈ విధంగా శ్రీరామచంద్రుల ఇటువంటి నిర్మలమైనటువంటి అభిప్రాయం కలిగినటువంటి వారు, వారి హృదయములో పవిత్రమైనటువంటి తత్వజ్ఞానం ఎవరిలో అయితే దీపశిఖ వెలుగుతుందో అటువంటి జన్మ కడు అరుదు. పూర్వాపర విచారం ఎందు సమర్థత కలిగిన వారు, అంటే శ్రీరాముడు ప్రశ్న అయితే వేశాడు గాని ఆ ప్రశ్న ఎంతో వివేకంతో ఉంది. అది ఒక విధంగా చెప్పాలంటే తత్వజ్ఞానం పరిపూర్ణంగా అనుభవించే వారి వాక్యాల్లా ఉన్నాయి. అలా వేశాడు ప్రశ్న. కావున అటువంటి సమర్థత కలిగిన మనుషుడు ప్రపంచంలో చాలా దుర్లభం అంట. ఎక్కడో కానీ లభించినటువంటి వాళ్ళు మహాదుర్లభులు. ఎందుకు అంటే మిగతా విధంగా చనించేవారు, పుట్టేవారంటే వ్యవహారం చేసేవారు, అలాగే నాశనత్వాన్ని పొందేవారు,
మనకి ప్రపంచములో సర్వసామాన్యంగా జరిగే విషయం, ఇది అందరికీ జరిగేది. ఇటువంటి జన్మ వచ్చింది, ఉంది, పోయింది, అంతే. ఉపయోగం అని చెప్పండి. మనమే కాదండి, ఎన్నో పక్షులు కానీ, జంతువులు కానీ, ఇతరత్ర అన్ని రకాల జీవకోటి కూడా ఈ మూడు అవస్థల్ని కలిగే ఉన్నాయి. పుట్టడము, కొంతకాలం మనడము, తర్వాత జీర్ణత్వాన్ని పొందడం, నాశనత్వాన్ని పొందడం. ఇది ఒక మనిషికేనా అంటే అన్ని జంతువులకి ఉన్నాయి, అన్ని ప్రాణులకి ఉన్నాయి. దానికోసమే అయితే మానవ జన్మకే రావాల్సిన అవసరం లేదు. కానీ ఒక మనిషి పుట్టి మరి తత్వజ్ఞానాన్ని అందుకోలేకపోతే వాళ్ళకి మనకి ఏమీ భేదం లేదన్నాడు. కావున మహనీయత్వం అనేది మనలో ఉండే వివేకం మేల్కోవడంలోనే వస్తుందండి. సామాన్యమైన స్థితిలో కాకుండా తత్వంతో కూడి చక్కగా మనం అర్థం చేసుకుంటూ, మన చుట్టూనే మనకెంతో బోధ ఉందండి. తత్వం జ్ఞానం తెలుసుకోవాలంటే ఎక్కడికో పోవక్కర్లేదు. మనకి ప్రతిదీ గురు సంబంధమైన విషయమే. మన చుట్టూ ఉన్న ప్రతి దాంట్లోంచి ఒక జ్ఞానాన్ని పొందొచ్చు. విషయం గ్రహించుకునే తత్వం మనకు ఉండాలి. ఒక చెట్టుకి అందమైన పుష్పం పూసిందండి, చాలా అందంగా ఉంది, అందంగా ఉంది, అందంగా ఉందని మురిసావు. ఇవాళ ఇది నాకు కావాలి, నాకు కావాలని విభేదించాము. కానీ రేపటికి ఆ పువ్వు ఏమవుతుందనేది ముందుగా గ్రహింపు ఉందనుకోండి, దాని పట్ల అంతటి కోరిక అనేది అనవసరమని నీకు ఈనాడు తెలిసిపోతుంది. రేపటికి అది వాడి రాలిపోతుందండి. ఆ చెట్టుగాడ రాలిపోయి ఉంటుంది. ఆ మాత్రం దానికి ఇవాళ నాకే కావాలని ఇంత పంతం ఎందుకు, దాన్ని పొందడంలో ఇన్ని భేదాలు ఎందుకు అనుకునే మనిషి దేన్నైనా చక్కగా త్యాగంతో, అంటే తెలుసుకుని వదిలేస్తాడు. దాంట్లో ఉండే మర్మం తెలుసుకుని వదిలేస్తాడు. వదలడం వేరండి, వివేకం కలిగి వదలడం వేరు. వదలటం అంటే ఎవరో ఒక్కరి యొక్క కారణం చేతో, బలవంతంగానో, వాళ్ళెవరో చెప్పారనో, అయిష్టతగానో బలవంతంగా విడిచిపెట్టేది ఏది కూడా త్యాగం అనబడు. దానం చేయొచ్చు, లేకపోతే ఇంకేదో చేయొచ్చు. అవన్నీ కూడా వెనకాల కారణాల వల్ల చేస్తాం. దీనికి నాకు ఇది రావాలి, దానికి నాకు ఇది రావాలి, లేకపోతే వాళ్ళు ఎవరో చెప్పారని చేయటమో, లేకపోతే కష్టంగా చేయటమో, ఇదేది కూడా మనకి త్యాగంలోకి రాదు. సంపూర్ణమైనటువంటి చక్కటి జ్ఞానంతో ఇవేవి విలువ లేనివని తెలుసుకుని బయటకు వదిలేస్తారు చూడండి. వీటికి యథార్థంగా చెప్పాలంటే ఈ కంటితో చూడబడేటువంటి దేంట్లోనూ కూడా సత్యత్వ స్థితి లేదు, యథార్థ స్థితి లేదు. కానీ కొంతకాలం మాత్రం మన దగ్గర ఉండడానికి వచ్చినాయి, కొంతకాలం శోభిస్తే కొంతకాలం వెళ్ళిపోతాయి అన్నట్టుగా వీటిని తెలుసుకుని ఉన్నంతకాలం ఉన్నాయి, అవి వెళ్ళేటప్పటికి వెళుతుంటాయి అన్నట్టుగా నువ్వు గమనించుకోగలిగితే నిజమైన త్యాగభావం వస్తుంది. ఈ రకమైన త్యాగపూర్వకమైనటువంటి విషయం చాలా అరుదుగా ఉంటుంది. సర్వోత్కృష్ట మాధుర్యముతో కూడిన ఆత్మ సాక్షాత్కారమును ఫలములతో కూడిన వారును సౌభాగ్యమూర్తులకు ఉత్తములు ఈ లోకమున తీయ మామిడి చెట్ల వలె అరుదుగా ఉంటారు. తీయ మామిడి చెట్టు, మామిడి చెట్లు కూడా పళ్ళిస్తాయి, కానీ అన్ని చెట్లు పళ్ళు తీయగా ఉంటాయంటే ఉండకపోవచ్చు. కానీ తీయని పండిచ్చే మామిడి చెట్టు చక్కగా మనకి చాలా ఉపయోగం అండి. అది తను తరిస్తుంది, అందరినీ తరింపచేస్తుంది. అదే విధంగా ఈ సర్వోత్కృష్టమైనటువంటి మాధుర్యముతో కూడిన, ఆనందముతో కూడిన ఆత్మ సాక్షాత్కారం అనే ఫలములతో కూడిన వారు సౌభాగ్యమూర్తులైన ఉత్తములు ఈ లోకమున కనుక ఉంటే వారు తీయ మామిడి చెట్టు వల్ల ఉపయోగపడతారు. అందరికీ ఆ పండును అందిస్తారు. ఆ చెట్టుని ఆశ్రయిస్తే తప్పకుండా వారికి ఒక పండు జరుగుతుందండి. అంటే అటువంటి జ్ఞానం కలిగిన వారి దగ్గరికి మనం కనుక వారిని ఆశ్రయించగలిగితే మహనీయుల్ని ఎప్పుడూ కూడా మనము కోరి దర్శించాలి, సజ్జన సాంగత్యం చెయ్యాలి. అలా చేస్తే ఆ తీయ మామిడి చెట్టు ఎలా అయితే ఉపయుక్తంగా ఉంటుందో అలా అందరికీ కూడా చక్కగా పంచగలుగుతుంది. వాళ్ళు ఆ జ్ఞానాన్ని పంచుతారు. కనుక అరుదుగా ఉన్నారు ఇటువంటి వారు. సుందరములను ఎక్కుటకు సులభములను పల్లవాదులచే శోభితములకు వృక్షములు అన్ని చోట్లను పుట్టున కానీ చందన వృక్షములు కొన్ని ఉంటాయి. చెట్లు చాలా ఉంటాయి, అడవి నిండా చెట్లే. కానీ గంధపు చెట్టు, పరిమళాన్ని వెదజల్లే గంధపు చెట్టు ఎక్కడో ఉంటుంది. దానికి ఉన్న విలువ దాందే, గంధపు చెక్కకున్న విలువ మామూలు చెక్కలకి రాదు. ఎందుకంటే అది అలా సువాసనతో సహజత్వంగా పరిమళిస్తూ ఉంటుంది.
అలాగే మహనీయులు కూడా అరుదుగా ఉంటారు. అనేక చెట్లలో ఏ ఒక్కటో చందనపు చెట్టు ఉన్నట్లుగా అనేకమైన జన సమూహాల్లో ఏ మహనీయుడో ఒక్కడు ఉంటారండి, మనకి తత్వాన్ని అందించడానికి, చక్కటి జ్ఞాన ప్రబోధం చేయడానికి, లేదా ఇటువంటి వివేకయుక్తమైన తత్వంతో ఉండడానికి. కనుక వారిని గుర్తించగలిగి ఉండాలి. సంసారము ఆత్మ వస్తువు యొక్క సంప్రాప్తికై ప్రయత్నించు వారును సదా తత్వ చింతాపరులను కీర్తి నిలయులకు మనుజులే ధన్యులు. వారే సత్పురుషుల్లో శ్రేష్ఠులు, మరియు అట్టి వారే పురుషోత్తములు అనబడతారు. అసలు పురుషుడుగా ఉండటమే గొప్ప విషయం. పురుషోత్తమ తత్వాన్ని అందుకుంటే అంతకంటే ఇంకా మరొక్కటి లేనే లేదు. ఎందుకంటే సారమైనటువంటి ఆత్మ వస్తువు యొక్క సంప్రాప్తికే వారు ప్రయత్నిస్తూ ఉంటారు. ఏది సారమో, ఏది సత్యమో దాన్ని పొందుడు కొరకే నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారు వారు. సదా తత్వ చింతనాపరులై ఉంటారు, ఎప్పుడూ దాన్ని విస్మరించరు. కీర్తి నిలయలకు మనుషులే ధన్యులు. కీర్తి అనేది వారు కాంక్షించరు, కానీ వారి వెంట ఉంటుంది అది. ఆ విధంగా ఉన్న వారి జన్మే ధన్యము. వారే సత్పురుషుల్లో శ్రేష్ఠులు, మరియు అట్టి వారే పురుషోత్తములు. అట్టి జన్మే నిజమైన జన్మగా గుర్తించాలి. కావున శ్రీరామచంద్రుడితో సమానుడవు వివేకవంతుడును ఉదారశీలుడును ఈ లోకమునందు ఎవ్వడును పూర్వము గాంచబడి ఉండలేదు, ఇప్పుడును అట్టి వాడెవ్వడునూ లేడు, ముందు ఉండబోడని మా అభిప్రాయము అన్నారు. ఇక్కడ వాల్మీకి మహర్షి చెప్తూ, ఈ యొక్క శ్రీరామచంద్రుడితో సమానమైన వివేకవంతుడు ఉదారశీలుడు ఈ లోకమునందు ఎవ్వరూ కూడా పూర్వము కాంచబడలేదు, ఇక ముందు ఉండకపోవచ్చు, కనుక ఇప్పుడు కూడా ఆయనతో సమానమైన వారు ఎవ్వరూ లేరు, ఇదే మా అభిప్రాయం అని చెప్పి వాల్మీకి మహర్షి చెప్పారు ఈ వాక్యం. అందుకే ఆయన భగవంతుడయ్యాడు. శ్రీరామచంద్ర వారికి ఎందుకు మీరు ఆలయ నిర్మాణం చేసి చూడండి, ప్రతి గ్రామంలోనూ రామాలయం ఉంటుందండి. రాముడి యొక్క ఆలయం లేని ఊరు ఉండకపోవచ్చు సాధారణంగా మన భారతదేశంలో. ఈ విధంగా ఎందుకు రాముడు ఇంత పవిత్రవంతుడయ్యాడు, ఎంత ఉన్నతుడయ్యాడు, భగవంతుడయ్యాడంటే ఈ తత్వమే ఆయన అంత గొప్పవాణి చేసింది. రాముడు లేకపోతే మనలాగానే జన్మకొచ్చాడు, ఆయన ఎన్నిటినో అనుభవించాడు, కానీ ఆయనలో ఏముంది? వివేకం ఉంది, తత్వ విచారణ ఉంది, నిరంతరము దాన్ని అనుష్ఠానంలో ఉంచుకున్నాడు, తత్వజ్ఞుడై ఉన్నాడు, ఆత్మానుసంధానపరుడై ఉన్నాడు. కనుక వ్యవహారం ఎలా ఉన్నా ఎలా చేయాలి అలా చేసి నటించి చూపించాడు మనకి. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో అలా ఇంత జ్ఞానం కలిగిన వాడు. మరి రామాయణ చరిత్రను చూస్తే ఆయన ఎక్కడా కూడా ఒక మానవుడుగానే వర్తించాడు తప్ప నేను దేవుణ్ణి, బ్రహ్మర్షిని, లేకపోతే రాజర్షిని అన్నట్టుగా ఆయన వర్తనం చేయలేదు. సహజంగా ఉన్నాడు ఆయన. కానీ తత్వం ఎల్లప్పుడూ లోపల సత్యం. ఎందుకంటే 16 సంవత్సరాల వయసు లోపులోనే ఇంతటి జ్ఞానాన్ని పొందాడంటే ఆయన మహాజ్ఞాని ఉండాలి. అంతటి జ్ఞానంతో జీవిత పర్యంతము చరించి ఏ రోజున ఎక్కడ ఎలా ప్రవర్తించాలో అలాగే ప్రవర్తించాడు ఆయన. కుటుంబ వ్యవహారంలో కానీ ఎక్కడ కానీ ఒక రాజుగా, ఒక ధర్మపరుడుగా, ఒక నియమనిష్ట కలిగిన వాడుగా, ఒక భర్తగా, ఇలా మనం అన్ని రకాల పాత్రల్లోనూ కూడా ధర్మమూర్తిగానే నిలిచాడు. ఈ విధమైన శ్రీరామ చరిత్రే గొప్ప ఘనమైనటువంటి చరిత్ర అండి. ఈ విధంగా శ్రీరాముని ప్రశ్నకి మరి వాల్మీకి వశిష్ఠ భగవానుడు ఏం చెప్తారో మనం మునుముందు తెలుసుకుందాము. ఇక్కడతోటి మనకి రాఘవ విషాద వర్ణనం అనేది ముగింపు చేస్తూ, ఇది శ్రీ వాల్మీకి మోక్షోపాయే శ్రీ వశిష్ఠ గీతాయాం వైరాగ్య ప్రకరణే వైరాగ్య ప్రతిపాదసం నామ ద్వితీయోధ్యాయ. ఈ విధముగా రాఘవ విషాద వర్ణనం అనేది మనం పూర్తి చేసుకున్నాం. రేపటి నుంచి ఇది రెండవ ప్రకరణంగా ముముక్షు వ్యవహార ప్రకరణం అనే దాన్ని మనం మొదలు పెట్టుకుని చెప్పుకోబోతున్నాం. హరి ఓం తస్సత్. ఈ రోజుకి ఈ విధంగా మనం ముగింపు చేసుకుందాం. హరి ఓం తస్సత్. శాంతి మంత్రం చెప్పుకుందామండి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి.